యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనములు. సహోదరి సహోదరులారా, ఈ దినము మన వాక్యం ఏమిటంటే, మనను ప్రశ్నిస్తున్నది ఎవరు? భూమి మీద ప్రశ్నను సృష్టించింది ఎవరు? దేవుడు సృష్టించాడా? అపవాది సృష్టించిందా? ఈ లోకంలో ప్రశ్నించేది ఒక్కరు మాత్రమే. ఎందుకంటే మనుషులు మాత్రమే ఈ లోకంలో ప్రశ్నించగలరు. జంతువులకు ప్రశ్నించే హక్కు లేదు, పక్షులకు ప్రశ్నించే హక్కు లేదు, భూమి మీద ఏ జీవరాశికి ప్రశ్నించే హక్కు లేదు. నన్ను ఎందుకు ఈ విధంగా పుట్టించావని, నన్ను ఎందుకు ఈ విధంగా చేశావని ప్రశ్నించే హక్కు ఈ భూమి మీద ఏ జీవరాశికి లేదు. కానీ ఒకే ఒక్క భాగ్యము ఒక మనిషికి మాత్రమే ప్రశ్నించే హక్కు దేవుడు కలిగజేసినాడు. అయితే ఈ భూమి మీద మొట్టమొదట ప్రశ్న వేసినది ఎవరో మనము తెలుసుకుంటే, ఆ ప్రశ్నకు పునాది వేసింది ఎవరో, ఈ ప్రశ్నలు ఎవరి హృదయంలోంచి మొట్టమొదటిగా వచ్చినాయో మనము తెలుసుకుందాం. మనము బైబిల్ గ్రంథంలోనికి వెళితే ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం చూసుకుంటే, మొట్టమొదట ప్రశ్న వేసింది ఎవరు? అపవాది. ఇది నిజమా, ఇది నిజమా అని మొట్టమొదట ఆదామవ్వలతో ప్రశ్న వేసింది అపవాది. అయితే ఈ అపవాది ప్రశ్నించడానికి గల కారణం ఏది? దేవుడు నరులను సృష్టించిన తర్వాత ఒక మనిషిని తన ఆలోచనలను, తన తలంపులను, తన వెడుచున్న మార్గమును తప్పుదోవ పట్టించడానికి మొట్టమొదటిగా ప్రశ్నించింది ఈ భూమి మీద అపవాది. ఇది నిజమా? దేవుడు ఈ పండు తినవద్దని నీకు చెప్పినా? దేవుడు ఏదెను తోటలో నడి మధ్యలో మంచి చెడ్డల ఫలంనిచ్చు ఒక వృక్షమును నాటించినాడు. ఈ వృక్షమును నాటించినప్పుడు ఈ వృక్షము పండ్లు దేవుడు తినకూడదని చెప్పినప్పుడు ఆ వృక్షము పండ్లు తినడానికి ప్రేరేపించింది అపవాది. మొట్టమొదటి అపవాది ఒక పాములో దూరి ఆ పాము ద్వారా యుక్తిగా మాట్లాడి ఈ ఆదామవ్వలను దేవుని యొద్ద నుండి దూరం చేసింది. ఎలా? ఒక ప్రశ్న చేత దూరం చేసింది. ఈ పండు తినిన దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు దేవదూతలు వలె ఉందురని చెప్పేసి మోసం చేసి మొట్టమొదట అపవాది ప్రశ్నించి ఆదామవ్వలను పడగొట్టింది. మొదట ఆదాముకు వేసింది, రెండవసారి దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు మరొక ప్రశ్న వేసింది. అది మనము ఎక్కడనో తెలుసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుంటే, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలు అగ్గినట్లు ఆజ్ఞాపించుము. ఏం చేసిందట? దేవునికి మొట్టమొదట నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము. మరి అపవాది ఎందుకు యేసుక్రీస్తును ప్రశ్నించింది? నీవు నిజంగా దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము అని దేవునికి ప్రశ్న వేసింది. యేసుక్రీస్తు ఏమని సమాధానం చెప్పిన అపవాదికి? అపవాదికి దేవుడు వాక్యం ద్వారానే సమాధానం చెప్పినాడు, కానీ తన సొంత ఆలోచనలతో తిరిగి అపవాదికి జవాబు చెప్పలేదు. ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన బ్రతుకడు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్పేసి దేవుడు ఒక వాక్యం ద్వారానే అపవాదికి సమాధానం చెప్పినాడు. అయితే ఈ లోకంలో మనుషులు నిన్ను ప్రశ్నించవచ్చు. ఈ లోకంలో దేవుణ్ణి ఎరగని ప్రజలు, దేవుడంటే ఎవరో తెలియని ప్రజలు, దేవుని వాక్యం తెలియని ప్రజలు, దేవుని మర్మమును తెలియని ప్రజలు నిన్ను ప్రశ్నించవచ్చు. ఏమని? మీ దేవుడు ఎందుకు శిలువపైన 3 మేకులు పీక్కోలేకపోయినాడు? మీ దేవుడు ఎందుకు చనిపోయినాడు?
మీ దేవుణ్ణి ఎందుకు తప్పు చేయకపోతే మీ దేవుణ్ణి ఎందుకు సిలువ వేసినారు? మీ దేవుడు విగ్రహాలను ఎందుకు పడగొట్టమన్నాడు? మీ దేవుడు విగ్రహాలను ఎందుకు పూజించకూడదన్నాడు? మీ దేవుడు నేను మాత్రమే ఒక్కడినే దేవుడని ఎందుకన్నాడు? మీ దేవుడు మాత్రమే దేవుడా, మిగతా దేవుళ్ళు కాదా అని చెప్పేసి ఈ లోకంలో ఎంతో మంది నిన్ను ప్రశ్నించవచ్చు. ఎంతో మంది దేవుని తెలియని ప్రజలు నిన్ను అడ్డదిడ్డాలుగా ప్రశ్నలు వేయవచ్చు. ఈ రాధా మనోహర్ గారు ఎన్నో ప్రశ్నలు అడ్డదిడ్డంగా ప్రశ్నలు వేసినాడు. కానీ అతడు ప్రశ్నలు వేసినప్పుడు నీవు సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోతున్నావా? నీలో వాక్యము నిలిచి ఉండి వాక్యం ద్వారా సమాధానం చెప్పగలుగుతున్నావా? నా సహోదరి, నా సహోదరుడా, దేవుని తెలియని ప్రజలు నిన్ను ఎదురుగా ప్రశ్నించి వేసినప్పుడు నీలో వాక్యం ఉందా? నీ సొంత ఆలోచనల చేత నువ్వు సమాధానం చెప్పాలనుకుంటే నువ్వు ఓడిపోతావు. జాగ్రత్త. ఆయన వాక్యము, ఆయన మాటలు నీలో నిలిచి ఉండాలి. ఎవరు లోకంను జయించేది? ఆయన యందు విశ్వాసం ఉంచువారు తప్ప. ఎవరు లోకమును గెలిచేది? ఆయన మాటలు తన హృదయంలో ఉంచుకున్న మనుషుడు తప్ప. నా సహోదరుడా, నా సహోదరి, యేసుక్రీస్తునే అపవాది ప్రశ్నించింది. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెల్లో ఆజ్ఞాపించుకో. అయితే దేవుడు ఏం చెప్పినాడు? వాక్యం ద్వారా మనుషుడు రొట్టె వలన బ్రతకడని రాయబడి ఉన్నదని తెలుసుకో. మరొక చోటికి వెళ్ళిపోయి ఆయనను ఎత్తైన శిఖరమునకు తీసుకొని పోయి, నువ్వు దేవుని కుమారుడవైతే కిందికి దూకుము, దేవదూతలు నిన్ను పట్టుకుందురు కదా అని రాయబడి ఉన్నదని అపవాది చెప్తా ఉంది. అయితే దేవుడు ఏమన్నాడు? నీ తండ్రి అయిన దేవుని శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదన్నాడు. మరొక చోటికి అపవాది తీసుకుపోయి ఏం చెప్పింది? ఆ లోకమును దాని మహిమను చూపించి నీవు నాకు సాగిలపడినట్లా సమస్తమును నీకు ఇచ్చేదనని ఆయనతో ప్రశ్న వేసింది. ఆయన ఏమన్నాడు? నీ తండ్రి అయిన దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని రాయబడి ఉన్నదని అపవాదిని ఎదిరించినాడు. ఎప్పుడైతే అపవాది మన యుద్ధ నుండి పారిపోవాలంటే మనను ప్రశ్నించేవారు మన జవాబులకు తల వంచాలంటే, మనను ప్రశ్నించేవారు మనం చెప్పే వాక్యపూర్వకమైన జవాబుకు తల వంచాలంటే వాక్యము నీలో నిలిచి ఉండాలా? ఏ మనుషునికైతే దేవుని వాక్యం అతని హృదయంలో నిలిచి ఉంటుందో, ఏ మనుషుడైతే దేవుని వాక్యం చేత తన హృదయం నింపుకొని ఉంటాడో, ఏ మనుషుడైతే అపవాది శోధనను ఎదిరించుటకు వాక్యం అనే ఖడ్గమును తన హృదయంలో నింపుకొని ఉంటాడో అట్టి వాడు మాత్రమే అపవాది మాటల చేత శోధింపబడిన ప్రతి మనిషినికి జవాబు చెప్పుటకు సమర్థుడై ఉంటాడు. నా సహోదరుడా, నా సహోదరి, నిజముగా దేవుని వాక్యం నీలో నిలిచి ఉన్న ఎడల ఏ మనుషుడు భూమి మీదనైనను ఆకాశం క్రిందనైనను నీ మాటలను ఎదిరించలేడు. నీవు చెప్పు, దేవుని మాటలను ఎదిరించుటకు శక్తిగల మనుషుడు ఎవరు లేరు. నరుల మాటలకైతే ఎదురు చెప్పవచ్చు, నరుని ఆలోచనలకైతే ఎదురు చెప్పవచ్చు, నరుని ఊహ చేత చెప్పు ఆలోచనలకైతే ఎదురు చెప్పవచ్చు. కానీ దేవుని వాక్యమును, దేవుని మాటలను, దేవుని శక్తిని ఎదిరించే శక్తి ఈ భూమి మీదనైనను ఆకాశం క్రిందనైనను లేదని నీవు గ్రహించాలి. నా సహోదరా, నా సహోదరి, ఏ మనుషుడైనా నీకెదురు వచ్చి మీ దేవుడు ఎందుకు సిలువ వేసినారని చెప్పేసి నిన్ను ప్రశ్నించినప్పుడు నీవు సమాధానం వాక్యం ద్వారా చెప్తున్నావా, లేకపోతే తల వంచుకుంటున్నావా? మీ దేవుడు ఎందుకు విగ్రహాలను పడగొట్టమన్నాడని చెప్పినప్పుడు నీవు వాక్యం ద్వారా సమాధానం చెప్తున్నావా? సమాధానం చెప్పలేక తల వంచుకుంటున్నావా? నా సహోదరి, దేవుని పిల్లలు ఎన్నడూ ఎవరికి తల వంచకూడదు అంటే ఆయన వాక్యము నీలో నిలిచి ఉండాలి. అయితే దేవాది దేవుణ్ణే అపవాది ప్రశ్నించింది. మరి మనిషినవైన నిన్ను ప్రశ్నించడా లోకం? దేవుని బిడ్డవైన నిన్ను ప్రశ్నిస్తుంది లోకం. దేవుని బిడ్డవైన నిన్ను దూషిస్తుంది లోకం. దేవుని బిడ్డవైన నిన్ను ప్రశ్నించడానికి దాని అపవాది రకరకాల ఆలోచన చేత, రకరకాల దేవుని వాక్యం చేత అనేది శోధిస్తుంది. దేవుని వాక్యంలో
కొన్ని వాక్యాలు పట్టుకొని అపవాది నీ ఎద్దరికి వచ్చి నిన్ను శోధిస్తుంది. అది లోకంలో ప్రశ్నలు వేయదు, దేవుని వాక్యంలోని ప్రశ్నలే నీకు వేస్తుంది. సహోదరా సహోదరి, మరి దేవుని వాక్యంలో ప్రశ్నలు నీకు అపవాది వేసినప్పుడు దేవుని వాక్యం ద్వారా సమాధానం చెప్పే శక్తి నీకు ఉందా? దేవుని వాక్యం ద్వారా అపవాది ప్రశ్నలను ఎదిరించే శక్తి నీలో ఉందా లేదా నీవు గ్రహించాలి. నా సహోదరా నా సహోదరి, నీవు నిజంగా దేవుని వాక్యం నీలో ఉంటే నువ్వు అపవాది ప్రశ్నలకు ఎదిరించుటకు శక్తి గలవాడవైతావు. అపవాది ఆలోచనలను, అపవాది చెప్పే ప్రశ్నలకు నీవు సమాధానం చెప్పగలవాడవై ఉంటావు. నా సహోదరా నా సహోదరి, ఇప్పటికైనా ఏ మనుషుడైనా నిన్ను ప్రశ్నించినప్పుడు నువ్వు వాక్యం చెప్పగలటకు నీ జీవ గ్రంథమును నీ హృదయం అనే పలక మీద భద్రం చేసుకోవాలి. హెచ్కేలు 3:3 ఉంటుంది, ఈ జీవ గ్రంథమును నీ హృదయం అనే పలక మీద భద్రంగా దాచుకొనుము, వీటిని భక్షించుము అని ఉంటుంది. ఈ గ్రంథాన్ని ఎప్పుడైతే నువ్వు భక్షించుకొని నీ హృదయంలో నింపుకుంటావో, ఏ మనుషుడు నిన్ను ప్రశ్నించినప్పుడు నీవు వాక్యం ద్వారా, వాక్యం అనే ఖడ్గం ద్వారా అతని ప్రశ్నను ఖండించుటకు శక్తి గలవాడవైతావు. ఏ దురాత్మ కలిగిన మనుషుడైనా, ఏ అపవాది సంబంధి అయినా నిన్ను దేవుని వాక్యం చేత ప్రశ్నించినప్పుడు ఆయన వాక్యం చేత, ఆయన ఇచ్చిన జ్ఞానం చేత, ఆయన ఇచ్చిన జీవ గ్రంథం పట్టుకొని జీవ వాక్కు చేత అతని ప్రశ్నను ఖండించే శక్తి నీకుందా లేదా గ్రహించాలి. అయితే నువ్వు ఈ దినం మోకరించినలా నిశ్చయంగా ప్రభువా, అపవాది ఆలోచనలను, అపవాది మాటలను, అపవాది అగ్ని వంటి బాణములను, అపవాది దూషణ మాటలను, అపవాది ప్రశ్నలను ఎదిరించుటకు నాకు మంచి జ్ఞానమును దయచేయి, మంచి వివేచనను దయచేయి, మంచిని శక్తిని దయచేయి. నా సహోదరుడా, ఈ లోకంలో ఏ మనుషుడు ప్రశ్నించినా గాని దేవుని వాక్యం చేత నీవు ఎప్పుడైతే సమాధానం చెప్పగలవో ఆ దినములనే నిశ్చయంగా నీ యొద్ద నుండి నిన్ను ప్రశ్నించేవాడు పారిపోతాడు. నిన్ను ప్రశ్నించేవాడు నీ ముందు తల దించుకోవాలే కానీ నిన్ను ప్రశ్నించేవాడు నీ ముందు తల ఎత్తకూడదు. ఈ లోకంలో క్రైస్తవుని ప్రశ్నించిన వాడు తల దించుకోవాలి తప్ప తల ఎత్తకూడదు. ఈ లోకంలో క్రైస్తవుని మాటలకు అతడు తల వంచాలే తప్ప తల ఎత్తకూడదు. ఎందుకంటే క్రైస్తవుని వాక్యము 2 అంచుల ఖడ్గం గలది, ఇది వాడిగలది. ఈ వాక్యము నరములను, చిలమండములను, మూలుగను దూరుచు ప్రతి వాని హృదయ ఆలోచనలను ఛేదిస్తుంది వాక్యము. అయితే ఈ వాక్యము నీలో నిలిచి ఉన్నడలా నీవు అపవాది క్రియలను, అపవాది ప్రశ్నలను, ఈ లోకంలో నిన్ను ప్రశ్నించే ప్రతి మనిషినికి నీవు వాక్యం ద్వారా సమాధానం చెప్పి అతని ప్రశ్నలకు నీవు సమాధానం చెప్పినడలా అతడు నీ ప్రశ్నలు విని, నీ సమాధానాలు విని యేసే దేవుడని ఒప్పుకోవాలి. నీ సొంత ఆలోచనల చేత నువ్వు చెప్పడానికి వెళితే నీవు తడబిడ పడతావు. నీ సొంత ఆలోచనల చేత చెప్పడానికి పోతే నీ నోరు సమాధానం చెప్పలేదేమో. అదే దేవుని వాక్యం అయితే ఖచ్చితంగా ఖండిస్తుందని నీవు గ్రహించాలి. నా సహోదరా నా సహోదరి, ఇప్పటికైనా నీవు గ్రహించి ఈ జీవ గ్రంథముని నీ హృదయం అనే పలకమైన ముద్రించుకొని భద్రం చేసుకొని నిన్ను ప్రశ్నించడానికి వచ్చిన ప్రతి మనిషికి వాక్యం చేత యేసు క్రీస్తు వలె సమాధానం చెప్పడానికి నీవు సిద్ధపడిన ఎడల నిన్ను నీ జవాబును ఎదిరించే శక్తి భూమి మీదనైనను ఆకాశం క్రిందనైనను ఉండదని నీవు గ్రహించి అట్టి వాక్యం ఎందును నీవు భయభక్తులు కలిగి వాక్యమును నీ హృదయంలో నింపుకొని అపవాది శక్తులను ఎదిరించడానికి నీవు శక్తి గలవాడవై జీవిస్తావని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రేమతో నిన్ను వేడుకుంటున్నాను. మహాపరిశుద్ధుడా, విన్న ప్రతి బిడ్డను తండ్రి యేసయ్య 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగా ఆశీర్వించండి తండ్రి. విన్న వాక్యం ప్రతి హృదయం అనే పలక మీద తండ్రి భద్రపరచుకొని తండ్రి యేసయ్య అపవాది బాణములను ఎదిరించుటకు శక్తి గలవారన్నట్టు కృప చెప్పి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందిన నామ పరమ తండ్రి. ఆమేన్.